అన్నబోయినపల్లి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను అత్యధిక మెజారిటీతోటి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామంలో ఫస్ట్ మేము చేసే మొదటి పని ఏంటంటే బొడ్రాయి పండుగ చేయాలనుకుంటున్నాము. ఆ పండుగ ఫస్ట్ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఏ ఉన్నా కానీ, బ్రావన్పల్లి బ్రిడ్జి కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ పోయింది, ఒక ట్యాంకు లేదు, ఒక ట్యాంకు డిస్పోజల్ చేసి మళ్ళీ కొత్తది కట్టాలని మేము ఈ 3 ఎజెండాగా పెట్టుకున్నాం. ఫస్ట్ మేము పెట్టుకున్న టార్గెట్ అది. మెయిన్ ఏంటంటే మాకు లింక్ రోడ్డు బ్రావన్పల్లి టు మాడుగులకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు కాబట్టి ఆ బ్రిడ్జి మెయిన్ మాకు అదొక్కటి ఎమ్మెల్యే గారిని కానీ ఇన్ఛార్జి మంత్రి గారిని కలిసి అదొక్కటి మేము శాంక్షన్ చేయించుకొని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాము. దానికి మా గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంకా ప్రస్తుతానికి అది మనకి ఏం తెలియదు కాబట్టి నేను కూడా దాన్ని కొద్దిగా చూసుకొని ముందుకు వెళ్తా. ఏదన్నా ఉన్నా కానీ, సమస్య ఏదైనా ఉన్నా కానీ పరిష్కరించుకొని ముందుకు వెళ్తాను గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. కిచెన్లు కానీ మెయిన్ ఏంటంటే ఇల్లు లేవు. కొంతమందికి ఇల్లు లేవు. ప్రత్యేకంగా ఏంటంటే కొంతమంది ఇల్లు పూర్తిగా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అసలు శాంక్షన్ అయి ఇంతవరకు కాలేదు, ఇంతవరకు లేవు కూడా ఇల్లు. వాళ్ళది ఫస్ట్ అది చేయాలనుకుంటున్నాం మేము. దాన్ని కొద్దిగా కలుసుకొని అందరినీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి అందరినీ కలుసుకొని గ్రామ ప్రజలను తెలుసుకొని ముందుకు వెళ్తామని గ్రామ ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను. హామీ ముందుకు నెరవేరుస్తా. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక పాదాభివందనాలు చేసుకున్నా. గ్రామ ప్రజలు ఏ తీర్మానం చేస్తే దాన్ని బట్టి ముందుకు వెళ్తా అని నిర్ణయించుకున్నాం. గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. అందరు పెద్దలకు, మా సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కు, ఊళ్ళ ప్రజలకు ధన్యవాదాలు. మాకు కోరుకున్నది ఏంటంటే మాకు బస్సు సౌకర్యం కావాలి. కురుమేటికి వెళ్ళి బ్రావన్పల్లి మా ఊళ్ళో బ్రిడ్జి కావాలి. స్కూల్ బిల్డింగ్ లేదు. ట్యాంక్ పోయింది, ట్యాంక్ కావాలి. అదొకటి మాకు కొంతమందికి ఇబ్బందికరంగా పోవాలంటే ఇబ్బంది అవుతుంది. అట్లా కురుమేటికి వెళ్ళి 10 కిలోమీటర్లు పోవాలి. మాకు బ్రిడ్జి కావాలి, ఊళ్ళ అన్ని సౌకర్యాలు కావాలి. మేము ఎమ్మెల్యే కాడికి పోయి ఆయన సహకారంతో ఊళ్ళో అభివృద్ధి చేసుకోవాలని ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ. ఒక విషయం మాకేంటంటే అంతా ఐక్యత ఉండాలి. మా ఊరి ప్రజలకు కోరింది ఏంటంటే అందరూ ఒకటే, గెలిచింది గొప్పతనం కాదు. అందరికీ ధన్యవాదాలు. మా సర్పంచ్ గారు ఆయన కోరిక నెరవేరింది. ఆయన అన్ని అభివృద్ధి చేయగలుగుతాడు. ఎమ్మెల్యే కాడికి పోతాడు, మంచి అభివృద్ధి చేస్తాడు. అందరికీ ధన్యవాదాలు.